హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సిచువల్. ఈరోజు మనం వీడియో లోపల ఉండే ఏదైనా ఒక సింగిల్ కలర్ని ఎలా రిమూవ్ చేయాలి ఏంటి అని చూద్దాం. మీరు ఇక్కడ వీడియో చూడొచ్చు. ఇందులో ఉన్న రెడ్ కలర్ని అయితే నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. అదేవిధంగా ఆ రెడ్ కలర్ని వేరే కలర్కి చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో మనం ప్రీమియర్ని యూజ్ చేసుకొని ఈ కలర్స్ని అయితే చేంజ్ చేయొచ్చు. ఎలా చేయాలి ఏంటి అని చూద్దాం. ఇప్పుడు డైరెక్ట్గా ఈ వీడియోని ప్రీమియర్ ప్రో లోపలికి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నా. సో ఇక్కడ నేను ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకుంటున్నా. ఐఎమ్ జస్ట్ సెడ్ ఓకే. సో ప్రాజెక్ట్‌ని డైరెక్ట్‌గా టైమ్ లైన్ లోపలికైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. మీరు ఇక్కడ లుమాట్రిక్ కలర్స్ లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు లుమాట్రిక్ కలర్స్ కనిపించకపోతే ఇక్కడ విండోస్ లోపలికెళ్ళినట్లయితే హియర్ యూ హ్యావ్ లుమాట్రిక్ కలర్. సో మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ సెపరేట్‌గా లుమాట్రిక్ కలర్ ప్యానెల్ అయితే హైలైట్ అవుతుంది. అండ్ దాంతో పాటు మీరు ఇక్కడ కర్వ్స్ లోపలికొచ్చినట్లయితే దీంట్లో ఇక్కడ మీకు కింద హ్యూ సాచురేషన్ కర్వ్స్ అని చెప్పేసి కనిపిస్తా ఉంటాయి. సో డైరెక్ట్‌గా ఇక్కడ జస్ట్ మీరు వీడియో పైన క్లిక్ చేసుకొని మీరు ఏదైతే కలర్‌ని తీసేయాలనుకుంటున్నారో ఈ ఐ డ్రాపర్ టూల్‌ని తీసుకొని దానిపైన అయితే క్లిక్ చేసేయండి. అండ్ జస్ట్ ఇక్కడ మీకు ఏ కలర్ అయితే అవసరం లేదనుకుంటున్నారో క్లిక్ చేశాక ఇక్కడ మీకు 3 డాట్స్ అయితే వస్తాయి. అంటే ఇక్కడ ఉండే ఈ కలర్ రేంజ్ అనేది పూర్తిగా సెలెక్ట్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ క్లిక్ చేసుకొని కొంచెం నెమ్మదిగా కిందికైతే లాగండి. ఇక్కడ చూసారు కదా! దాంట్లో ఉండే కలర్ మొత్తం అంతా కూడా తగ్గిపోతా వచ్చిందనమాట. సో ఇన్ కేస్ ఇదే కలర్‌ని మీరు చేంజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీకు డైరెక్ట్‌గా ఇంకొంచెం కిందికి వెళ్ళినట్లయితే హ్యూ వర్సెస్ హ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ టేక్ ఐ డ్రాపర్ అండ్ క్లిక్ ఆన్ ఇట్. ఇన్ ద సేమ్ వే డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇలా కిందికి లాగండి. సో మనకి ఆ స్కార్ఫ్ యొక్క కలర్ మొత్తం అంతా కూడా రెడ్ నుంచి గ్రీన్‌కి అయితే చేంజ్ అయిపోయింది. ఇక్కడ మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్రియేట్ అవ్వాలి అంటే నీట్‌గా కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. బట్ లిటిల్ బిట్ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే ఈజీగా సెట్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు వీడియో లోపల ఎంత క్లియర్‌గా ఉందో. ఎక్కడ కూడా మనకి అది రెడ్ స్కార్ఫ్ లాగా కనిపించట్లేదు. అండ్ కంప్లీట్‌గా పింకిష్ షేడ్ లోపలికైతే కనిపిస్తా ఉంది. ఈ విధంగా మనం వీడియోలో ఉండే సింగిల్ కలర్‌ని ఒక కలర్ నుంచి ఇంకో కలర్‌కి అయితే చేంజ్ చేసుకోవచ్చు.